సో మనం లాస్ట్ సెక్షన్లో ఏంటంటే మనం డోర్ తాలూకా పార్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనం అక్కడ డోర్ తాలూకా పోర్షన్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ డోర్ తాలూకా లేయర్లో ఏం చేయాలంటే మనం ఒక ఫ్రేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ డోర్ అనే లేయర్ని మనం తీసుకొని ఒక ఫ్రేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 1 ఇంచ్ ఇక్కడ ఇటువైపు మనకి 1 ఇంచ్, మధ్యలోనేమో ఒక 2 ఇంచెస్, తర్వాత ఇక్కడ మళ్ళీ మనం 1 ఇంచ్, ఇక్కడ కూడా మనం 1 ఇంచ్, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే 1 ఇంచ్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే 4 ఇంచెస్ అనేది ఇస్తాం. సో 4 ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ నేను దీన్ని కంబైన్ చేసుకుంటాను. ఇది పాలీలైన్ కాబట్టి నాకేమవుతుందంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ దీన్ని ఇక్కడ ఇలాగా సెంటర్లో పెట్టుకుంటా. అలాగే ఇక్కడ నేను లైన్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఎంఐ అంటే ఏంటి, మిర్రర్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ మనం సెకండ్ పాయింట్ అని తీసుకొని ఇక్కడ మనం ఇలాగ పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ సిఓ అంటే ఏంటి, కాపీ, సో ఈ రెండాట్లని ఇలాగా నేను కాపీ తీసుకొని ఈ పొజిషన్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఈజీగా నేను అక్కడ ఇక్కడ మనం మూవ్ చేసాము కాపీ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను సిఓ అంటే కాపీ అని చెప్పి ఇక్కడ ఎంటర్ అని చెప్పి నాకు మల్టిపుల్ అనేది పెట్టుకుంటాను. ఒక బేస్ పాయింట్ పెట్టుకొని నాకు ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ కూడా నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎక్కడెక్కడైతే మనకి 3 feet విడ్త్ ఆఫ్ డోర్ ఉన్నాయో అక్కడ నేను ఆటోమేటిక్గా నాకు క్రియేట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒక 2 డోర్స్ ఉన్నాయి 2 feet 6 inches అనేవి కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ కాపీ చేసుకుంటా సిఓ, కాపీ తీసుకొని ఒక పాయింట్ని మనం ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని
ఆర్ఓ అంటే రొటేట్ అనే కమాండ్ అని నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత దీన్ని నేను ఇలాగ నేను రొటేట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అగైన్ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ దీని తాలూకా సెంటర్ పాయింట్ని ఇక్కడ దీని తాలూకా సెంటర్ పాయింట్ ఇచ్చాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ లైన్ అనే కమాండ్ని తీసుకొని ఇక్కడ మిర్రర్ అనే ఒక ఆప్షన్ని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేసి ఇక్కడ నేను ఇది తీసిస్తాను. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేను మళ్ళీ CO అంటే కాపీ ఒక బేస్ పాయింట్ దగ్గర నుండి నేను మరొక పాయింట్కి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇలా. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే నేను ఒక లైన్ అనేది పెట్టుకొని ఇక్కడ MI అంటే మిర్రర్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టి ఇది నేను డిలీట్ చేసుకున్నాను. అంటే ఓవరాల్గా నాకు ఎక్కడెక్కడైతే డోర్స్ వచ్చాయో డోర్ తాలూకా ఫ్రేమ్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా నాకు ఇక్కడ ఒక రెక్టాంగులర్ కమాండ్ తీసుకుంటాను. రెక్టాంగులర్ కమాండ్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే D అని చెప్పి డైమెన్షన్ అని చెప్పి లెంత్ అడుగుతుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ అని చెప్పి ఇక్కడ నేను 3 feet అని చెప్పాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ మనకి స్టార్ట్ ఎండ్ యాంగిల్ అనే దాన్ని మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, ముందు మనం ఒక స్టార్ట్ పాయింట్ అలాగే ఒక ఎండ్ పాయింట్ ఇలా స్ట్రైట్గా మనం ఏం చేసుకున్నాం, ఇలాగా ఒక క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను CO అంటే కాపీ అని చెప్పి ఇవి సెలెక్ట్ చేసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని నేనేం చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ కాకపోతే ఇక్కడ ఏంటి నాకంటే ఫర్ సపోజ్ ఇది మిర్రర్ చేసుకుంటాను నేను ఎందుకంటే నాకు సో ఇది సెలెక్ట్ చేసి నేను ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ మూవ్ ఇప్పుడు ఒక బేస్ పాయింట్ నేను తీసుకొని నేను దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ అక్కడ నేను ప్లేస్మెంట్ చేసుకున్నాను ఆబ్జెక్ట్. మరి ఇక్కడది రావాలి కదా, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్గా MI అంటే
మిర్రర్ తీసుకుంటా. సారీ, ఇక్కడ మనం ఎంఐ అని చెప్పి ఎంటర్ కొట్టి ఒక సెంటర్ పాయింట్, ఒక సెకండ్ పాయింట్ ఇచ్చి ఎంటర్ కొడతా. అంటే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ మూవ్ అనే కమాండ్ ఆల్రెడీ నేను ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాను కాబట్టి, సో దీన్ని నేను ఇక్కడ అంటే అకార్డింగ్ టు ద ప్లాన్ మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ అవుతుందో ఆ ఏరియా దగ్గర మనం పెట్టుకుంటే మనకి సరిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక 2 feet 6 inches తాలూకా ఫ్రేమ్ అనేది మనం మర్చిపోయాం. సో కాబట్టి ఇక్కడ నేను CO అని చెప్పేసి ఇక్కడ నేను ఈ రెండు ఇలా సెలెక్ట్ చేసుకొని దాని తాలూకా పాయింట్ నేను పిక్ చేసుకొని ఇక్కడ సో ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమైంది, మనకి ఎక్కడెక్కడైతే మనకి 3 feet ఉందో, సో ఇక్కడ చూడండి మనకి ఇది ఎంట్రన్స్ డోర్, ఇది ఇక్కడ కూడా మరి 3 feet ఉంది మనకి, రైట్. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి. అంటే ఇది దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎంఐ అని చెప్పి ఈ రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చి ఎంటర్ కొడతాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఎం అంటే మూవ్ అని చెప్పి, సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇలాగా ఇలా పెట్టుకుంటా. సో ఇప్పుడు చూడండి, నాకు 3 feetకి సంబంధించిన డోర్స్ అనేవి నా యొక్క ప్లాన్లో ఆటోమేటిక్గా మనం కంప్లీట్ అనేది చేసుకున్నాం. ఓకే, సో ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఒక కార్నర్ పాయింట్ ఇచ్చి డి డైమెన్షన్ 2 feet 6 inches అని చెప్పి విత్ ఏమో 1 inch అని ఇచ్చాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టార్ట్ అండ్ యాంగిల్ అని చెప్పి మనకి ఇక్కడ చూసారా రివర్స్లోకి వచ్చింది అది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక ఇక్కడ చూసారా, ఇక్కడ నాకు ఆ షేప్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే CO అంటే కాపీ అని చెప్పి ఎంటర్. సో ఇక్కడ నేను ఒక బేస్ పాయింట్ తీసుకొని మళ్ళీ నేను ఇక్కడ నాకు ఎక్కడైతే కావాలనుకుంటున్నానో ఆ ఏరియాలో దాన్ని మూవ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం పెట్టుకోలేదు. సో ఇక్కడ మూవ్ అని చెప్పి
ఓకే. సో ఇక్కడ మనకి ఇది కూడా అయిపోయింది. ఇంకా నాకు నెక్స్ట్ ఇదొకటి ఉండిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కాపీ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఆర్ఓ అంటే రొటేట్ అని చెప్పి ఇక్కడ నేను ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకుంటా. కానీ నాకు యువతల వైపు కదా ఇది రావాలి, కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఎంఐ అంటే మిర్రర్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ తీసుకొని ఎంటర్ కొట్టి ఇక్కడ మనం మూవ్ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. అంటే ఓవరాల్గా నాకు ఇప్పుడు డిస్టెన్స్ నుండి మనం చూసినప్పుడు డోర్స్ అనేవి మనకి ఇక్కడ ఐడెంటిటీ అవుతాయి. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం బ్లాక్ని, ప్రతిదీ మనం తీసుకొని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రీ డిఫైన్వి ఉంటాయి మనకి సాఫ్ట్వేర్లో కూడా. ఇక్కడ నేనేం చేస్తానంటే ఏడిసి అని ఒక కమాండ్ ఉంటుంది. అంటే ఏంటి? ఆటో క్యాడ్ డిజైనింగ్ సెంటర్ అని అంటారు. ఇలా వస్తుంది. ఓకే. సో ఇందులోని మనం ఏం చేయాలంటే ENUS అనేది డబల్ క్లిక్ చేస్తే సో అందులోనే మనకేమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది మనం డబల్ క్లిక్ చేస్తే ఇందులో మనకి మళ్ళీ డిజైనింగ్ సెంటర్ అని ఉంటుంది. ఈ డిజైనింగ్ సెంటర్లో మనకి రకరకాల ఆప్షన్స్ మనకి వాడు ఇస్తాడు మనకి. అంటే హౌస్కి రిలేటెడ్గా ఉన్నవి ఏం చేయాలి మనం ఇప్పుడు? బ్లాక్ అనేది సెలెక్ట్ చేయాలి. సో బ్లాక్ అనేది సెలెక్ట్ చేస్తే మనకి హౌస్కి రిలేటెడ్గా మనకి ఇక్కడ ఏంటి కావాలనుకుంటున్నాము అన్నదాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ నాకు ఏం చేస్తానంటే బ్లాక్ అని చెప్పి ఇగోండి, ఇందులోనే నాకు ఇది డబల్ క్లిక్ చేసుకుంటా. ఇక్కడ ఓకే అని చెప్పి ఇది క్లోజ్ చేస్తా. అయితే ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేయాలంటే దీన్ని రొటేట్ చేసుకోవాలి. ఆర్ఓ రొటేట్ అని చెప్పి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మూవ్ అని చెప్పి దీన్ని నాకు ఎక్కడ కావాలనుకుంటానో అక్కడ దాన్ని యాడ్ చేసుకుంటాను.
సో ఇది ఎక్కడ ఉండాలి, మనకి డిఫాల్ట్ లేయర్లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నేను డిఫాల్ట్ లేయర్లోకి తీసుకొని వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, నాకు ఇలాంటిది ఇంకోటి కావాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి ఏం చెప్పాడు, మనకి ప్లాన్లో ఇది ఇక్కడ మనకి 2 కావాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, దీన్ని ఇక్కడ CO అంటే కాపీ చేసుకొని దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ నాకు ఏం చేస్తానంటే ఇది రొటేట్ చేసుకోవాలి మనం. RO అని చెప్పి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, M అంటే మూవ్ అని చెప్పి దీన్ని ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇక్కడ CO అని చెప్పి మళ్ళీ ఒక ఇది తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ రొటేట్ అనే కమాండ్ తీసుకోవాలి. సో ఇలా ఇప్పుడు నేను మళ్ళీ మూవ్ అనే కమాండ్ తీసుకొని మనకి ఇది ఎక్కడ కావాలో అక్కడ మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. అర్థమైందండి, అంటే మనకి ఎలాంటివి కావాలి, సో ఏ రకమైనవి కావాలి అనేది అంతా కూడా మనకి ఇందులో. ఇప్పుడు మనకేంటి, ఫర్ సపోజ్ నాకు ఇక్కడ మనకి ప్లాన్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి బెడ్ అనేది మనకి ఇలా ఇచ్చాడు, ఇక్కడ విండో అనేది ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు బెడ్స్ కావాలి, మన దగ్గర లేవు అనుకున్నాం. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ మనకు ఇంకొక పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బెడ్స్ బ్లాక్ అని చెప్తే, సో ఇక్కడ ఏంటంటే మనకి బెడ్ తాలూకా బ్లాక్స్ అనేవి మనకి ఇందులోని మనకి చూడండి రకరకాల బెడ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇక్కడ నేను డౌన్లోడ్ అని చెప్తాను. సో అది మనకి ఎక్కడ కావాలో ఆ పర్టికులర్ లొకేషన్లో దాన్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి ఈ బెడ్స్ తాలూకా ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ తాలూకా స్టైల్ ఏమో వైట్ కలర్లో మనం పెట్టుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా నాకు వైట్ కలర్లోకి వస్తాయి, చూసారా. ఇప్పుడు మరి మనకి ఏంటి కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి Ctrl+C అని చెప్తాను.
సో కంట్రోల్ సి అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్తాను. సో కంట్రోల్ వి అని చెప్తే నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా నాకు ఇది యాక్చువల్గా బ్లాక్ అనేది బిగ్ సైజులోకి వచ్చేసాను, చూసారా? ఓకే, సో ఇది ఏంటి, ఇదంతా కూడా సపరేట్గా ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే బి అంటే బ్లాక్, ఇక్కడ బెడ్ అని ఇచ్చి, సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ మనం ఓకే అని చేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మాడిఫైర్లోకి వెళ్ళి స్కేల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక చిన్నదిగా మనం తీసుకోవాలి. ఓకే, దీన్ని కంట్రోల్ ఎక్స్ అని చెప్పి, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కంట్రోల్ వి అని ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని డిఫాల్ట్ దాంట్లోకి పంపించేసి ఇక్కడ ఆర్ఓ అంటే రొటేట్ అని చెప్పి దీన్ని ఇలాగ మనం రొటేట్ చేసుకొని మూవ్ అని మనం పెట్టుకొని, సో ఇక్కడ మనం దీన్ని ఏం చేసుకోవాలి, ఇక్కడ ఇలా మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఇక్కడ మనం ఇలా పెట్టుకున్నాం. సో మళ్ళీ మనకి ఇక్కడ ఇదంతా కూడా గ్యాప్ వచ్చింది కదా, మూవ్ అని చెప్పి ఇలా పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ నాకు ఇది అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని సిఓ అంటే కాపీ అని చెప్తాను. కాపీ అని చెప్పి ఒక బేస్ పాయింట్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా నేను ప్లేస్ చేసుకుంటాను. అంటే ఇట్లా. ఓకే, అయితే ఇక్కడ నేను దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మిర్రర్ కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఎంఐ అని చెప్పి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు మిర్రర్ కాపీ చేసుకోవాలి. ఎంటర్ కొట్టేసి ఇక్కడ నేను మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ
చేస్తానంటే ఇక్కడ ఇలాగా పెట్టుకుంటా. సో మూవ్ అని చెప్పి ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకి ప్లాన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మెల్లగా లుక్ అనేది ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. సో అది ఈరోజు క్లాస్ మనకి